Good morning, students. Very good morning. Good morning. Okay, 7th and 8th class students. Today date 14 7 2021. మనం గ్రామర్ టాపిక్స్ లో భాగంగా ఐ థింక్ దాట్ we are discussing about that articles. ఏం చెప్పుకున్నామా? Articles. Am I correct? Articles. What are articles? చెప్పండి. ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏమంతే కదా? ద ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ వీ హ్యావ్ టు యూజ్ ద బిఫోర్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చక్కగా చెప్పుకున్నామమ్మా. ఓకేనమ్మా? ప్రీవియస్ క్లాసెస్లో చక్కగా చెప్పుకున్నాం. ఎస్, what are called articles? the are called articles. 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 ఈ ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? వీ హ్యావ్ టు యూజ్ దాట్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు మనం యూజ్ చేస్తాం అమ్మా, అంతే కదా? ఎస్. సో వాట్ ఈస్ దాట్? బిఫోర్ దాట్ అసలు ఆర్టికల్స్ ఆర్ డివైడింగ్ ఇంటూ 2 టైప్స్ అమ్మా. ఎన్ని రకాలు? డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఏంటిది? డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే దా ఈజ్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్. ఏంటమ్మా? దా ఈజ్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్. ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ అంట? ఇట్ షోస్ ఇట్ హ్యాస్ గివెన్ సమ్ స్పెషల్ పర్టికులర్ పర్సన్ అండ్ పర్టికులర్ థింగ్ అండ్ పర్టికులర్ ప్లేస్. పర్టికులర్గా సంబంధించినటువంటి మనిషిని కానీ, పర్టికులర్గా సంబంధించినటువంటి వస్తువు కానీ, పర్టికులర్ సంబంధించినటువంటి థింగ్స్ కానీ చెప్పేటప్పుడు దాన్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్. ఇండిఫరెంట్ ఆర్టికల్ అంటే ఎస్, ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఏంటమ్మా? ఎస్, ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ ఎక్కడ యూజ్ చేయాలో చెప్పుకున్నాం. సింగులర్స్ కి ముందు అమ్మా, సింగులర్స్ కి ముందు ఏ యూజ్ చేయాలో చెప్పుకున్నాం. యాన్ ఎక్కడ యూజ్ చేయాలి? వొవెల్స్ కి ముందు. వొవెల్స్ అంటే చెప్పండి అమ్మా. ఏ, ఈ, ఐ, ఓ, యు. అంతే కదా? ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిలన్నిటి కలిపి వొవెల్స్ అంటాం. మనకు ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 26 లెటర్స్లో ఏ, ఈ, ఐ, ఓ, యు మాత్రమే వొవెల్స్ అమ్మా. రిమైన్ మొత్తం కూడా కాన్సనెంట్సే. తెలుగులో అచ్చులు, హల్లులు అంటాం అలా అన్నమాట. సో ఇలా డివైడ్ చేస్తాం. ఆర్టికల్స్ ఏమో 2 టైప్స్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ, యా. ఓకేనా? సో ఏని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం చక్కగా నోట్స్ రూపంలో చెప్పుకున్నాం. ఏమవునా? ఏని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, యాని ఎక్కడెక్కడ యూసేజ్ ఆఫ్ ఏ రూల్ చక్కగా రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3కి డిస్కస్ చేసుకున్నాం. అండ్ యూసేజ్ ఆఫ్ యాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో 2 రూల్స్ చెప్పాను అనమాట. అవి కొన్నిసార్లు వొవెల్స్గా కలిపినప్పటికి కూడా కాన్సనెంట్ ప్రొనౌన్సియేషన్ ఉన్నప్పటికి కూడా యాజ్ పర్ ద సెంటెన్స్, యాజ్ పర్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం మారుకుంటూ వస్తాయి. అవి ఎలాగో మనం ఎలా రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2లో తెలుసుకున్నాం. ఎస్. సో యూసేజ్ ఆఫ్ ఏలోనేమో 3 రూల్స్ నేర్చుకున్నాం. యూసేజ్ ఆఫ్ ఎన్లో 2 రూల్స్ నేర్చుకున్నాం. యూసేజ్ ఆఫ్ డిలో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ 8 రూల్స్ అయిపోయినాయి అమ్మా. మొత్తం 12 రూల్స్ ఉన్నాయి. హౌ మెనీ రూల్స్ ఆర్ దే? 12 రూల్స్ ఆర్ దే. ఈరోజు 9, 10, 11, 12 ఏంటమ్మవి? 9, 10, 11, 12 రూల్స్ నేర్చుకుందాం. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ టుడేస్ లెసన్. ఓకేనమ్మా? ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఒకసారి. ఓకేనమ్మా? యూసేజ్ ఆఫ్ దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఆల్రెడీ రూల్ నెంబర్ 8 వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. దాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్. ఎక్కడమ్మా? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ అండ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషియన్స్ అండ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్ and before the names of group of island
and before the names of group of mountain. ఏమా ఎక్కడెక్కడ ఒక్కసారి చూడండి. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, ఓషియన్స్, సీస్ and group of islands and group of mountains. నదుల ముందు, సముద్రాల ముందు, ఐలాండ్స్ ముందు, మౌంటైన్స్ ముందు కంపల్సరిగా దే యూజ్ చేయమని. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. రూల్ నెంబర్ 9 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఎందుకంటేనమ్మా ఈ ఆర్టికల్స్లో చిన్న గజిబిజి అనమాట. ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ది ఎక్కడ యూజ్ చేయాలి తెలియకపోతే ఇఫ్ యూ గో టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఈజీగా మనం పొరపాటు పడిపోతాం ఈ రూల్స్ ప్రకారం మనం ఫాలో అవ్వకపోతే. ఓకేనా? ఎస్, ఇక్కడ చూద్దాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, ద గంగా, ద గోదావరి, ద కృష్ణ, ద తపతి, పవిత్రమైనటువంటి సాక్రెడ్ అన్నమాట. పవిత్రమైనటువంటి నదుల ముందు మనం కంపల్సరిగా ఏమి యూజ్ చేయాలమ్మా? కంపల్సరిగా నదుల ముందు దా యూజ్ చేయగలను. ద గంగా, isn't it? ద గోదావరి, ద కృష్ణ, ద పెన్నా, ద నర్మదా, etc. నెక్స్ట్ ఓషియన్స్, సముద్రాల ముందు. ద పసిఫిక్ ఓషియన్, ద అట్లాంటిక్ ఓషియన్, ద ఆర్కిటిక్ ఓషియన్. ఇలా ఏంటవి? ద పసిఫిక్ ఓషియన్, ద అట్లాంటిక్ ఓషియన్, ద ఆర్కిటిక్ ఓషియన్. నెక్స్ట్ సీస్, ఓకే, సీస్, ద అరేబియన్ సీ, ద రెడ్ సీ, ఓకే, ద అరేబియన్ సీ, ద రెడ్ సీ. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ద వింధ్యాస్, the Nilgiris, and group of and also a group of mountains, the Andamans, then the Maldives. వీటన్నిటి ముందు కంపల్సరిగా దా యూజ్ చేయాలి. ద గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, ద వింధ్యాస్, ద నీలగిరీస్, ద అండమాన్స్, ద మాల్దీవ్స్. మరి చూసారా? రూల్ నెంబర్ 9 ఏం డిస్కస్ చేస్తుందన్నమాట? దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ ముందు, ఓషియన్స్ ముందు, సీస్ ముందు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు అండ్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు. చూడండి, ద గంగా, ద గోదావరి, ద కృష్ణ, ద పసిఫిక్ ఓషియన్, ద అట్లాంటిక్ ఓషియన్, ద అరేబియన్ సీ, ద రెడ్ సీ, ద వింధ్యాస్, ద నీలగిరీస్, ద అండమాన్స్, ద మాల్దీవ్స్. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 9. అర్థమైందిరా? ఓకేనా? నెక్స్ట్ రూల్ నెంబర్ 10. ఏమ్మా? రూల్ నెంబర్ 10. వాట్ ఈస్ దట్ రూల్ నెంబర్ 10? దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఈ బిట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కంపల్సరిగా దా యూజ్ చేయవలను. ఏంటమ్మా? వాట్ ఈస్ ద రూల్ నెంబర్ 10? Rule number 10, da is used before the musical instrument. ఏంటమ్మది? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ద వీణా, ద వయలిన్, ద సితార్ and the flute. Musical instruments, the veena, okay, the violin, okay, the sitar, the flute. ఇప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కంపల్సరీగా దాన్ని యూజ్ చేయవలను. ఓకేనమ్మా? నెక్స్ట్ దట్ ఈస్ ద రూల్ నెంబర్ 10. రూల్ నెంబర్ 10 ఏంటి? Da is used before the musical instruments. Next 11th one. Da is used before the scientific instruments. ఏంటమ్మది? Before the scientific instruments, inventions and discoveries. మా చెప్పండి ఒకసారి. Da is used before scientific instruments, inventions and discoveries. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామమ్మా దానే? Da is used before scientific
instruments, inventions and discoveries. Examples: the telescope, the radio, the television, etc. ఏంటమ్మది? The telescope, the radio, the television, etc. The telescope, the radio, the television, etc. Rule number 9 ఏం చెప్పుకున్నామో మనం? The is used before the names of rivers కి ముందు, names of oceans కి ముందు, names of before the names of seas కి ముందు, before the names of group of islands కి ముందు, before the names of group of mountains కి ముందు యూజ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్: the Ganga, the Godavari, the Krishna, the Pacific Ocean, the Atlantic Ocean, the Arabian Sea, the Red Sea, the Vindhyas, the Nilgiris, the Andamans and the Maldives. Okay na? Next, rule number 10 వచ్చేసి the is used before the musical instruments. Musical instruments అంటే ఏంటి? The veena, the violin, the sitar, the flute. Musical instrument. Next rule వచ్చేసి ఏంటి? The is used before the scientific instruments. Before the scientific instruments, inventions and discoveries. The television, the telescope, the radio, the television, etc. మనం నోట్ చేసుకోండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 12 ఏంటో చూద్దాం. ఎస్, మనం నోట్ చేసుకుంటారా? ఓకేనా? నోట్ చేసుకున్నామా ఫాస్ట్ ఒకసారి? రూల్ నెంబర్ 12. ఎందుకంటేనమ్మా రూల్ నెంబర్ 9లో, ఈ రూల్ నెంబర్ 9 మీకు చాలా ఇక్కడే ఇంచుమించు చూడండి. రూల్ నెంబర్ 9లో బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, ఇది ఒక పాయింట్ అలా ఉంది. ఓకే, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ ముందు, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషియన్స్ అమ్మా, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషియన్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. ఇక్కడ ఇంచుమించు ఎన్ని రూల్స్ కవర్ అయ్యాయి చూడమ్మా? 1, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రూల్స్ కవర్ అయ్యాయి. ఇక్కడ అన్ని రూల్స్ కలిపి 9లో ఉంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకని రూల్ నెంబర్ 9లో కంపల్సరిగా ఎన్ని చూడండి? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ 1, నేమ్స్ ఆఫ్ ఓషియన్స్ 2, నేమ్స్ ఆఫ్ సీస్ 3, names of a group of islands 4, names of and before the names of group of mountains అంటే 1, 2, 3, 4, 5 రూల్స్ కవర్ అయ్యాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ రూల్స్ ఉన్నాయి కదా, అవి తెలుసుకుందాం. మనం నోట్ చేసుకున్నారా? ఎస్. ఇంకా మనకి దీంతో పాటు ఇంకా మిగిలిపోయినాయి ఏంటంటే అమ్మా, దీంట్లో ఉన్న ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ప్లస్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఏమున్నాయమ్మా? ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఇప్పుడు మనం ఏని, యాన్ని, దీన్ని యూజ్ చేస్తున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో అమ్మా ఏని, యాన్ని, దా అసలు యూజ్ చేయం. అటువంటి యూజ్ చేయని సందర్భాలు ఏంటో అవి కూడా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటాం. ఏమంటాం వాటినే? ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ హియర్. నెక్స్ట్ వన్, yes, rule number 11. రూల్ నెంబర్ 11 అయిపోయింది కదా, 12 సారీ. రూల్ నెంబర్ 12. ఓకే, die is used before the names of
newspapers. ఎక్కడ యూజ్ చేస్తాం? రూల్ నెంబర్ 11 ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్. ఏమిటవి ఎగ్జాంపుల్స్? ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద ఈనాడు, ద వార్త, ద సాక్షి, ఎట్సెట్రా. ఓకేనా? ఎస్. మా ఒక్కసారి చూడండి. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్. మనకి తెలుగు న్యూస్ పేపర్స్ ఉంటాయి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి. మా తెలుగు న్యూస్ పేపర్స్ ఐడెంటిఫై చేయండి. ఈనాడు అని, వార్త అని, సాక్షి అని. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద హిందూ, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్. ఓకే, అలా అన్నమాట. సో రూల్ నెంబర్ 12 వచ్చేసి మనకి ద ఈజ్ యూజ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్ ముందు కంపల్సరిగా దాన్ని యూజ్ చేయవలను. న్యూస్ పేపర్స్ అంటే ఏంటమ్మా? ఇక్కడ చూడండి ఒక్కసారి. న్యూస్ పేపర్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్ ముందు ద హిందూ. ఓకే, దిస్ ఇస్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అమ్మా. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద డెక్కన్ క్రానికల్ అండ్ ఆల్సో ద కోనార్క్ ఎక్స్ప్రెస్. ఇవన్నీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. తెలుగు న్యూస్ పేపర్స్ వచ్చేసి ద ఈనాడు, ద వార్త, ద సాక్షి ఎట్సెట్రా. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, either Telugu newspapers or English newspapers, before the newspapers, before the names of the newspapers, we should use the article. ఏ ఆర్టికల్ యూజ్ చేయాలమ్మా? ద అనే ఆర్టికల్ ని యూజ్ చేయవలను. ఇక్కడ చెప్తా చూడండి. ద ఈజ్ యూజ్డ్, ఎస్, ద ఈజ్ యూజ్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తా? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ఓకేనా, ద ఈనాడు, ద వార్త, ద సాక్షి ఎట్సెట్రా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్స్. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద ఈనాడు, వార్త, సాక్షి. అంటే మనం ఏమి డిస్కస్ చేసుకున్నామా? ఎస్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద ఓషియన్స్ ముందు, సీస్ ముందు, అండ్ ఐలాండ్ ముందు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు యూజ్ చేయడం. దట్ ఈస్ రూల్. నెక్స్ట్, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ దట్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ముందు. ప్లస్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ముందు నేర్చుకున్నాం. మనం ఈరోజు 4 రూల్స్ నేర్చుకున్నాం అమ్మా. వాట్ ఈస్ ద 4 రూల్? ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ ముందు, సీస్ ముందు, ఓషియన్స్ ముందు, అండ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు, గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు నేర్చుకున్నాం. ప్లస్ నెక్స్ట్ అంటే ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటి? ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ తెలుసుకుందాం. సో మనం కంప్లీట్ చేసింది ఏంటమ్మా? యూసేజ్ ఆఫ్ ఏ నేర్చుకున్నాం, యూసేజ్ ఆఫ్ యా నేర్చుకున్నాం, యూసేజ్ ఆఫ్ దా నేర్చుకున్నాం. ఈ 3కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మిగిలింది. ఎక్సర్సైజ్ ఇస్తాను. సో ఆ ఎక్సర్సైజ్ ఇచ్చే లోపు ఇంకొక టాపిక్ ఏం మిగిలిపోయిందంటే అమ్మా, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఏంటదే? ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. అసలు ఆర్టికల్స్ యూజ్ చేయకూడనటువంటి సందర్భాలు ఏమి వస్తాయి? దట్ ఆల్సో దెర్ ఈస్ 10 రూల్స్ ఉన్నాయమ్మా. అవి కూడా చక్కగా క్లియర్గా నేర్చుకుందాం. ఏంటది? ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్. ఏని కానీ, యాన్ కానీ, ది కానీ మనం యూజ్ చేయనటువంటి సందర్భాలు ఏమేంటమ్మా? ఇవి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. నెక్స్ట్,
ఎస్ ఏంటమ్మవి టుమారో ఐ థింక్ దాట్ వీ షల్ డిస్కస్ అబౌట్ దాట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దామమ్మా ఓకేనా. సో టుడే వీ హ్యావ్ టు లర్న్ యూసెస్ ఆఫ్ ది గురించి నేర్చుకున్నాం కదా. హెచ్డబ్ల్యూ ఏం చేస్తారంటే ఆల్రెడీ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ దాట్ 8 రూల్స్ రాశారు కదా. టుడే 9, 10, 11, 12 రూల్స్. హౌ మెనీ రూల్స్ అమ్మా? 9, 10, 11, 12 రూల్స్ చక్కగా రాసి వాట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ది అని చెప్పేసి మీరు చక్కగా రాసి నా యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అమ్మా. టుడే హెచ్డబ్ల్యూ ఏం చెప్పాను? వాట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ వాట్ ఈస్ ద టోటల్ రూల్స్ మొత్తం 12 రూల్స్ రాసేయండి మా. హౌ మెనీ రూల్స్? 12 రూల్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ 4, యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద 12 రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ది. రైట్ ద ఆల్ ద రూల్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ది. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మొత్తం రాసి నా యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అమ్మా. ఏంటి టుడే రైట్ ద ఆల్ ద 12 రూల్స్. ఎన్ని రూల్స్ చెప్పాను యూసేజ్ ఆఫ్ ది? 12 రూల్స్ చక్కగా రాసి నా యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అమ్మా. ఓకే, టుమారో వీ షల్ డిస్కస్ అబౌట్ దాట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏంటి. మరి ఏం డిస్కస్ చేస్తున్నా? ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏంటి అండ్ ఎక్సర్సైజ్ ఈ ఏకి యాన్కి దాకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. ఓకేనమ్మా. టుమారో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ప్లస్ ఏకి యాన్కి దాకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. ఓకేనా. మా ఈరోజు చెప్పిన 4 రూల్స్ చెప్పాను చక్కగా సింపుల్గా అర్థమైంది కదా. టుమారో వి షల్ డిస్కస్ అబౌట్ దాట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ ఎక్సర్సైజ్ గురించి కానీ తెలుసుకుందాం. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.